గ్రామం చివరన ఉన్న ఆ పాత ఇంటి గురించి ఊరిలో పిల్లలు ఎప్పుడూ భయపడుతుంటారు. అక్కడ రాత్రిపూట అడుగుల శబ్దాలు వినిపిస్తాయి, గోడల మీద ఎవరో నీడలు నడుస్తాయి అని కథలు చెప్తూ ఎవ్వరూ దగ్గరికి వెళ్లే ధైర్యం చేయరు. ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన అమ్మాయి పేరు అన్విత. ఆమెకు భయమంటే పెద్దగా తెలియదు. పట్టణంలో పెరిగి ఇప్పుడు సెలవులకని నానమ్మ ఇంటికి వచ్చింది. ఊరిలోకి అడుగుపెట్టినప్పటి నుంచే పచ్చని పొలాలు, మట్టి వాసన, మామిడి చెట్లు అన్నీ ఆమె మనసుని ఆకట్టుకున్నాయి. కాని ఆ పాత ఇంటివైపు చూస్తే మాత్రం ఆమెకు ఒక వింత భావన కలిగేది. భయం కాదు, ఒక రకమైన పిలుపు. అమ్మా, ఆ ఇల్లు ఎవరిది అని నానమ్మను అడిగింది. నానమ్మ ఒక్క క్షణం ఏదో గుర్తు తెచ్చుకున్నట్టు పాజ్ తీసుకుని, అది చాలా కాలం క్రితం మా ఊరి పెద్ద డాక్టర్ ఇంటి తల్లి, ఆయన పేరు రాజశేఖర్ గారు. మంచి మనసున్న మనిషి. కాని ఆ తర్వాత జరిగిపోయిన సంఘటనల వల్ల అంటూ ఆపేసింది. ఏం జరిగిందమ్మా? అదంతా వదిలే తల్లి. ఆ ఇంటిగా వెళ్లే ఆలోచన కూడా చేయకు. అయినా కూడా అన్విత మనసులో ఆసక్తి పెరుగుతూనే ఉంది. ఆ రోజు సాయంత్రం సూర్యుడు మెల్లగా కొండల వెనుక దాక్కుంటుంటే అన్విత ఆ పాత ఇంటి వైపు నడిచింది. గేటు మంచిగా తెరుచుకొని ఉండటం ఆశ్చర్యం కలిగించింది. లోపల అడుగుపెట్టిన వెంటనే చల్లని గాలి ముఖాన్ని తాకింది. ఎవరైనా ఉన్నారా అని గొంతెత్తగా అడిగింది. సమాధానం లేదు. ఇంటి లోపల ధూళి పట్టిన ఫోటోలు, పగిలిన అద్దం, పాత పుస్తకాలు. కాని అక్కడ భయం కాదు, ఒక విధమైన ఒంటరితనం అనిపించింది. ఒక టేబుల్ మీద ఉన్న పాత నోట్బుక్ ఆమెను ఆకర్షించింది. తెరిచి చూసింది. ఈ ఇంటి చివరి జ్ఞాపకం ఎవరికీ అర్థం కాదు. నా కూతురు అన్నపూర్ణ తిరిగి రాకనే రాలేదు అన్న వాక్యం చదివి ఆమె ఒళ్ళు గగుర్పొడిచింది. అన్నపూర్ణ, అదే పేరు ఎక్కడో విన్నట్టు ఆమెకు అనిపించింది. అప్పుడు వెనుక నుంచి మెల్లని స్వరం, నువ్వేనా నన్ను వెతికింది? అన్విత వేగంగా తిరిగింది. పసుపు చీర కట్టుకున్న ఓ యువతి రూపం, కాని ఆమె కాళ్ళు నేలను తాకడం లేదు. భయంతో కాదు, ఆశ్చర్యంతో వణికింది ఆమె. నువ్వెవరు? నేను అన్నపూర్ణ. చాలా కాలంగా నా కథ ఎవరికైనా చెప్పాలి అనుకుంటున్నాను. ఆత్మగా మారిన ఆమె కథ చెప్పడం మొదలుపెట్టింది. నా నాన్న అంటే నాకు ప్రాణం. కాని గ్రామంలోని కొంతమంది ఆయన మీద అసూయతో చీకటి పని చేశారు. ఒక రాత్రి ఆయనను విమర్శలతో, అపవాదులతో కూల్చేశారు. ఆయన హృదయం అది తట్టుకోలేకపోయింది. ఆ షాక్తోనే చనిపోయాడు. ఆ తర్వాత నేను ఒంటరిగా ఇక్కడ మిగిలిపోయాను. బాధతో, భయంతో, చివరికి నేను ఈ ఇల్లు వదలలేక ఆత్మగా ఇక్కడే మిగిలిపోయాను. అన్విత గుండె తడి అయింది. నాకు మోక్షం కావాలంటే నాన్న మంచితనాన్ని ప్రజలకి చెప్పాలి. ఆయన నిజమైన కథను బయటకు తీసుకురావాలి అని అన్నపూర్ణ కన్నీళ్లతో వేడుకుంది. ఆ క్షణంలో అన్వితకు అర్థమైంది, ఇది భయంకరమైన దయ్యం కాదు, న్యాయం కోసం ఎదురుచూస్తున్న ఆత్మ. తదుపరి రోజున అన్విత ఊళ్లవాళ్లను పిలిచి పాత డాక్టర్ చేసిన సేవలను, ఆయన రక్షించిన ప్రాణాలను, ఆయన మీద పెట్టిన నిందలు ఎలా అబద్ధమో వివరించింది. కొంతమంది పెద్దలు కూడా నిజం ఒప్పుకున్నారు. గ్రామం నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ రాత్రి ఆమె మళ్లీ ఆ ఇంటికి వెళ్ళింది. అన్నపూర్ణ అక్కడ ఉంది. కాని ఇప్పుడు ఆమె ముఖంలో శాంతి ఉంది. నువ్వు నాకు వెలుగునిచ్చావు అన్విత, ఇప్పుడు నేను వెళ్ళగలను. ఆమె మెల్లగా వెలుగుగా మారి కనిపించకుండా పోయింది. ఆ ఇంటి చీకటి తొలగిపోయింది. ఇప్పుడది భయపడే ఇల్లు కాదు, ఒక త్యాగం చేసిన మనసు జ్ఞాపకంగా మారిపోయింది. అన్విత నిశ్శబ్దంగా నవ్వింది. కొన్నిసార్లు భయం కాదు, నిజమే బందీగా ఉంటుంది. ఆ రోజు నుంచి గ్రామంలో ఒక నూతన వెలుగు ప్రారంభమైంది.